హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి అనుకుంటున్నారా ఈరోజు మళ్ళీ నేను కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చల్ల పునుగులు అంటే ఎంతమందికి తెలుసు ఎంతమందికి పునుగులు అంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అవును ఈరోజు మనం పునుగులే చేసుకోబోతున్నాం సో ఇడ్లీ పిండితో పునుగులు ఎంతమందికి తెలుసో కూడా చెప్పండి ఇడ్లీ పిండితో మనం పునుగులు చేసుకుంటున్నాం చాలా టేస్టీ చాలా యమ్మీగా ఉంటుంది ఈవినింగ్ టైంలో తినడానికి కూడా బాగుంటుంది సరే ఎలా చేసుకోవాలో చూసేద్దాం కొత్తగా మన వీడియోని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొంచెం ఇడ్లీ పిండి ఒక 2 స్పూన్స్ మైదా అండ్ 2 స్పూన్స్ బియ్యం పిండి తీసుకోండి కొంచెం సాల్ట్ కొంచెం వంట సోడా 2 పచ్చిమిర్చి అన్నీ ఒక బౌల్లో వేసుకొని కలుపుకోండి ఇడ్లీ పిండి బౌల్లో వేసుకున్నారు కదా మీ దగ్గర కరివేపాకు కొత్తిమీర ఉంటే వేసుకోండి సో నేను అన్నీ ఏమి వేయను పెద్దగా మా పాపకి అన్నీ వేస్తే తినదనమాట అన్నీ తీస్తుంది అందుకని కానీ ఆనియన్స్ ఇవి అన్నీ మీకు ఇష్టం అనిపిస్తే ఉంటే వేసుకోండి వేసుకున్నా సేమ్ టేస్ట్ ఉంటుంది వేసుకోకపోయినా సేమ్ టేస్ట్ ఉంటుంది కాకపోతే తింటుంటే కొంచెం ఆనియన్స్ కొత్తిమీర ఫ్లేవర్ కొంచెం తెలుస్తుంది అనమాట అంతే కొంచెం లైట్గా వంట సోడా వేసుకోండి జీలకర్ర వేసుకొని మీకు ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకోండి లేదు సాఫ్ట్గా కొంచెం మెత్తగానే ఉంది వాటర్ ఏం కలవవు అనుకుంటే అట్లనే కలుపుకోండి సో నాకు ఇక్కడ నేను కలుపుకుంటుంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది పిండి అందుకే కొంచెం వాటర్ పడతాయేమో అనుకుంటున్నా కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోండి గట్టిగా ఉంటే మీకు కనుక ఇడ్లీ పిండి పునుగులు ఇడ్లీ పిండితోటే కాకుండా చాలామంది బయట చేస్తుంటే చూసిన నేను ఓన్లీ మైదా పిండి పెరుగుతో చేస్తారు వాటిని చల్ల పునుగులు అంటారు అవి కూడా సూపర్ టేస్ట్ ఉంటాయి ఇవి కూడా బాగుంటాయి ఇడ్లీ పిండితో చేసిన పునుగులు బాగుంటాయి అవి కూడా బాగుంటాయి చూడండి ఇక్కడ మనం పిండి కలుపుకున్నాం కదా ఇలా పునుగులు బోండాలు వేస్తాం కదా ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు రావాలన్నమాట పిండి పునుగులు చిన్న పునుగులు వేసేటట్టు రావాలి పిండి స్టవ్ వెలిగించుకోండి ఒక పెనంలో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన దాకా చూడండి కొంచెం ఆయిల్ హీట్ అవ్వగానే మనకి పునుగులు వేసుకోవడానికి ఉంటుంది సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పునుగులు చేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ ఫ్లేమ్లో పెట్టామనుకోండి పునుగులు వేసేటప్పుడు లోపలంతా పచ్చిగానే ఉంటుంది పైన ఫ్రై అవుతుంది అన్నమాట అందుకని తినేటప్పుడు పచ్చిగా అనిపిస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకో లోపల పిండి ఉడుకుతుంది మనకి పైన క్రిస్పీగా కూడా ఉంటుందన్నమాట సో మనం పునుగులు చాలా రకాలుగా చేసుకుంటారు అంటే కొందరు దోశ పిండితో కూడా మిగిలిన దోశ పిండితో పునుగులు చేస్తుంటారు ఇంకొంతమంది పెరుగు మైదా పిండి రెండుతోనే పునుగులు చేస్తారు వాటిని చల్ల పునుగులు అంటారు అవి కూడా చాలా టేస్టీ ఉంటుంది దీంతో చేసిన పునుగులు మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి పునుగులు ఎక్కువగా వర్షాకాలంలో తినాలనిపిస్తుంటుంది చల్లగా ఉన్నప్పుడు ఎక్కువగా వర్షం పడినప్పుడు మార్నింగ్ టిఫిన్కైనా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చు పిల్లలు బాగా ఇష్టపడతారు పిల్లలని కాదు పెద్దలకి కూడా పునుగులు సాయంత్రం కాగానే బయట చాలామందిని చూస్తుంటాం బండి మీద పునుగులు తింటుంటారు పునుగులు కాదు మిర్చీలు ఇంకా ఇలాంటివి చాలా ఇష్టంగా తింటుంటారు వర్షాకాలంలో సో ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో పునుగులు ఫ్రై చేసుకోవాలి మెల్లిగా మీకు పునుగులకి ఏ చట్నీతో ఎక్కువ తినాలనిపిస్తుంది టమాటా చట్నీలా లేకపోతే పల్లి చట్నీనా ఇంకేదైనా చాలామందికి టమాటా చట్నీ ఇంకా పల్లి చట్నీతో తినాలనిపిస్తుంది మా ఇంట్లో మాత్రం ఎక్కువగా పల్లి చట్నీతోనే తింటాము పునుగులనే కాదు ఏ టిఫిన్ దోశ ఇడ్లీ పెసరట్టు ఇంకా ఇవేమైనా కూడా పల్లి చట్నీతో ఎక్కువగా ఇష్టంగా తింటామన్నమాట అదేంటో టమాటా చట్నీ కూడా బాగుంటుంది కాకపోతే ఎక్కువగా టమాటా చట్నీ మేము రైస్లోకి తింటాము చాలా తక్కువ సో ఇలా చిన్నగా పునుగులు వేసుకోండి చాలా చిన్నగా పునుగులు వేసుకుంటేనే మనకి లోపల పిండి అంతా కూడా ఉడుకుతుంది అన్నమాట క్రిస్పీగా కూడా ఉంటుంది ఖచ్చితంగా మీరు కూడా ఈ పునుగులు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నేను వీడియోలో రైట్ హ్యాండ్తోనే చేస్తున్నా కానీ లెఫ్ట్ హ్యాండ్ వస్తుంది అనమాట
ఎందుకో వీడియోలో రైట్ హ్యాండ్తో చేసినా కూడా లెఫ్ట్ హ్యాండ్ తోటి అన్ని పనులు చేసినట్టు అనిపిస్తుంది. మా పాపకి పునుగులు ప్లెయిన్గా వేస్తేనే ఇష్టం ఉంటుంది. అందుకే నేను ఆనియన్స్, కొత్తిమీర ఇవేం వేయకుండా ప్లెయిన్గా చేస్తా. పచ్చిమిర్చి కూడా తక్కువ వేస్తా, ఎందుకంటే పిల్లలు కదా కొంచెం కారం చాలా తక్కువ తింటారు. ఆల్మోస్ట్ మన పునుగులు అయితే అయిపోతున్నాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఫ్రై అవుతున్నాయో. చాలా టేస్టీ కూడా ఉంటాయి పునుగులు. చాలామందికి ఈ రెసిపీ తెలుసు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారనమాట. నేను మాత్రం ఇడ్లీ పిండితో, అప్పుడప్పుడు దోశ పిండితో చేస్తా. పునుగులు మాత్రం ఎప్పుడైనా మనం ఫస్ట్ ఇడ్లీ చేస్తాం కదా, 2 days ఇడ్లీ పిండి ఉంటుంది కదా, 2 days చేసిన తర్వాత లాస్ట్ కొంచెం మిగులుతుంది చూడండి, ఆ పిండితో చేయాలి. పులిసిన పిండితో చేస్తేనే పునుగులు టేస్ట్ ఉంటాయి అన్నమాట. దీంట్లోకి నేను పల్లి చట్నీ చేస్తున్నా. ఒక సైడ్ నేను పునుగులు చేస్తూనే ఇంకో సైడ్ పల్లి చట్నీ చేస్తున్నా అనమాట. పల్లి చట్నీ కూడా అయిపోయింది. పోపేసా. పల్లి చట్నీ కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది అసలు పునుగులోకి. మా హస్బెండ్, మా పాప, మా ఇంట్లో వాళ్ళంతా పల్లి చట్నీతోనే చాలా బాగా తింటారు. మన పల్లి చట్నీ, పునుగులు 2 అయిపోయినాయి. ఇంతకీ మీకే చట్నీతో తినడం ఇష్టం చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. పునుగులు ఎమ్మి చట్నీ. ఇలాంటి మరిన్ని వీడియో కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. బాయ్ బాయ్.